హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అస్మితా ఫుడ్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు బీరకాయ తొక్కు పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. తొక్కే కదా అని పక్కన పడేయకుండా ఇలా టేస్టీగా పచ్చడి చేసుకోవచ్చు. ముందుగా బీరకాయల్ని తీసుకొని కొంచెం ఎత్తుగా ఉంటుంది కదా, అదంతా తీసేసుకోవాలి. తీసుకున్న దాన్ని పక్కన పడేయాలి. నెక్స్ట్ బీరకాయల్ని కడుక్కొని బీరకాయకున్న తొక్కంతా తీసుకోవాలి. ఈ తొక్కంతా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులు వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని తీసి పెట్టుకున్న బీరకాయ తొక్కును వేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలి. ఇలా అంతా కొద్దిసేపు కలుపుకుంటూ వేయించుకోవాలి. కొంచెం మగ్గిన తర్వాత 8 పచ్చిమిర్చి, 3 వెల్లుల్లి, కొంచెం చింతపండు, కొంచెం పసుపు వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇది వేగిపోయిన తర్వాత చల్లారేంత వరకు 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వేసుకోవాలి. వేయించి పెట్టుకున్న తెల్ల నువ్వులు, కొంచెం ఉప్పు, సరిపడినంత నీళ్లు పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన పచ్చడిని ఒక గిన్నెలో పెట్టుకోవాలి. నెక్స్ట్ తరువాత వేసుకున్నాం. తరువాతకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని అంతా కలుపుకోవాలి. ఈ తరువాతను తీసుకెళ్ళి పచ్చడిలో వేసుకుంటే బీరకాయ తొక్కు పచ్చడి రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అస్మితా ఫుడ్స్ అండ్ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.